హలో బడ్డీస్. పొద్దుగాల మా అక్కలు లేపి నన్ను ఎలిమినార్ పోయిరమ్మన్నారు. ఎందుకంటే ఈ చిన్న డీజే బాక్స్ కోసం మేమందరం కజిన్స్ అందరం కలిసి ఓ ప్లేస్ పోతున్నాం. ఆ ప్లేస్ ఏందో ముందు ముందు మీరే చూద్దాం అనుకోకుండా నిన్న అందరం కలిసి ప్లాన్ చేసినాం. ఇక లేడీకి లేచిందే పరగన్నట్టు మేము అనుకున్నది ఆలస్యం, అందరం కలిసిపోయినాం. అందరికి కుదిరే రోజు ఏంది సండే. మీ సాటర్డే ప్లాన్ చేసిన సండే స్టార్ట్ అయినాం. స్నానం చేసి ఎలిమినార్ పోయించే వరకు కూడా మా వాళ్ళు ఇంకా రెడీ అయితేనే ఉర్రు. ఇట్లుంటది వీళ్ళతోటి. ఇప్పుడు మేము పోయే ప్లేసు మా అక్క వాళ్ళకి ఫస్ట్ టైం విజిటింగ్. నేను ఒక 2 సార్లు పోయినా, ఇది 3వ సారి నేను పోవడం. మా అక్క వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉన్నారు. ఇంకా అదే ఎక్సైట్మెంట్ తోటి స్టార్ట్ అయ్యి బయట పెట్రోల్ కొట్టించుకొని ఇంకా మా చిన్నక్క కాడికి పోయినాం. పోయి మా చిన్నక్కని పిక్ చేసుకున్నాం. అయితే నేను మా అక్కని అడిగి, అక్క ఏ టైంకి లేచినాం? మా అక్క పాపం 4కి లేచిందంట. మేము అట్లా చెప్పినాం, మరి అక్క నువ్వు మేము వచ్చేసరికి రెడీ ఉండాలి, మేము 5కి వస్తాం నీ కాడికని. మా అక్క అది నమ్మి బుర్డి కొట్టింది. అయితే మేము పోయే డెస్టినేషన్ కన్నా ముందు మాకు ఇంకొక టెంపుల్ ఎదురైంది. అదేంటిదంటే వర్గల్ సరస్వతి అమ్మవారు. ఇది మీకు చిన్న హింట్ మేము ఏ ప్లేస్ పోతున్నామని. ఇక అందరం కలిసి వర్గల్ సరస్వతి అమ్మవారి టెంపుల్కి పోయినాం. అసలు ఎంత బాగుందంటే అమ్మవారు, అంత బాగుంది. మేము పోయినప్పుడు అసలు రష్ ఏం లేరు, ప్రశాంతంగా దర్శనం అయింది. ఇక తర్వాత అందరం మళ్ళీ రిటర్న్ పోదాం అనుకుంటే ఆడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇక ఇన్ని చూసినాక మనం వెంకటేశ్వర స్వామిని చూడకుంటే ఎట్లా, అట్లని పోయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వచ్చినాం. ఇక నెక్స్ట్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. ఎంత హ్యాపీగా ఉన్నామంటే అంత హ్యాపీగా ఉన్నాం. అయినా మా కజిన్స్ తోటి వస్తే మాత్రం మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎవరి కజిన్స్ ఎట్లుంటుందో తెలియదు కానీ మా కజిన్స్ మాత్రం వేరే. నెక్స్ట్ ఏ ప్లేస్ పోతున్నాం నెక్స్ట్ పార్ట్లో పెడతా, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయింది. అప్పటి వరకు స్టే ట్యూన్.